Hello, good evening. I'm Mr. Anand, lecturer of English and spoken English trainer. గత 25 సంవత్సరాలుగా నేను స్పోకెన్ ఇంగ్లీష్ బోధిస్తూ ఉన్నాను విద్యార్థులకు. ఆ అనుభవంతో ఒక చక్కటి పుస్తకాన్ని రాశాను. ఆనంద్స్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇక్కడ ఒక చిన్న కొటేషన్ కూడా పెట్టాను చూడండి. మ్యాజిక్ విత్ మౌత్ జిమ్నాస్టిక్స్, మ్యాజిక్ విత్ మౌత్ జిమ్నాస్టిక్స్ అనే కొటేషన్ కూడా పెట్టాను. మ్యాజిక్ విత్ మౌత్ జిమ్నాస్టిక్స్ ఏంటంటే, మీరు మ్యాజిక్ విత్ మౌత్ జిమ్నాస్టిక్స్ అంటారు, స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు, నేర్చుకోవచ్చు అంటారు. ఎలా నేర్పిస్తున్నారు, ఏంటి, ఏమేం చేయబోతున్నారు, మీ పుస్తకంలో ఏమేం విషయాలు మాకు చెప్పబోతున్నారు అనేటువంటిది నేను మీకు ఇక్కడ వివరిస్తాను. చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడడం చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా సరే, అంతేకాకుండా తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా సరే, అదేవిధంగా ఉద్యోగస్తులైనా సరే, వ్యాపారస్తులైనా సరే చాలా కష్టపడుతూ ఉంటారు ఇంగ్లీష్లో మాట్లాడడానికి. చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఇంగ్లీష్ లెక్చరర్ కదండి, మరి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి సార్, చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాను అనేది. వాళ్లకు నేను రకరకాల అధ్యయనాలు చేయడం జరిగింది. నేను ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్ను చూసినప్పుడు కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్లో అసలు మీకు గ్రామర్ అవసరం లేదండి, ఇంగ్లీష్ను మీరు డైరెక్ట్గా నేర్చేసుకోవచ్చు, చక్కగా మాట్లాడేసుకోవచ్చు అని మాట్లాడడం మొదలుపెట్టి చేస్తారు. కొంతమంది లేదు మీరు గ్రామర్ తప్పనిసరిగా నేర్చుకోవాలి, ఇది నేర్చుకున్న తర్వాత మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనేది. ఏంటి కన్ఫ్యూజన్, ఎందుకు ఈ విధంగా అని ఆలోచించినప్పుడు ముఖ్యంగా నేను ఒక విషయాన్ని గమనించాను ఇక్కడ. ఏంటంటే, మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే తప్పనిసరిగా మనకు కొద్దో గొప్ప బేసిక్ గ్రామర్ తెలుస్తూ ఉండాలి. అదేంటి సార్ గ్రామర్ లేకుండా కూడా నేర్చుకోవచ్చు అంటారంటే, అయ్యా అది నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అయితే సరిపోతుంది. అంటే ఇంగ్లీషు మాతృభాష అయిన వాళ్లకు సహజంగా వచ్చేస్తుంది. కానీ వీఆర్ నాన్ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్ మనకు మాతృభాష కాదు. కాబట్టి తప్పనిసరిగా బేసిక్స్ నేర్చుకోవలసిందే. కావాలి మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ పుస్తకంలో చక్కగా వివరించడం జరిగింది కదా. మరి ఏమేం కావాలి అనేటువంటిది ఇప్పుడు నేను చక్కగా వివరిస్తాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. మరి ఈ స్క్రీన్ షేర్ చేసినప్పుడు మీరు ఈ బేసిక్స్లో మనకు ఏమేమి కావాలి అనేటువంటిది నేను మీకు చక్కగా వివరిస్తాను. చూడండి మరి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనము ఈ బేసిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా, నా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్లో మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి? 33 చాప్టర్స్ ఉన్నాయి. మరి ఆ 33 చాప్టర్స్ నేర్చేసుకుంటే మాకు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాము సార్ అంటే అద్భుతంగా మాట్లాడగలుగుతారు. అసలు 11 చాప్టర్స్ చూస్తే చాలండి. అసలు మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఎప్పుడైనా సరే కేవలం 4 రకాలైనటువంటి వాక్యాలలో 70% ఇంగ్లీష్లో మనం మాట్లాడేసేయచ్చు. అంటే బిజినెస్ పీపుల్ అయినా సరే, ఎవరైనా సరే, ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే చాలా అవసరం వస్తుంది, కానీ మిగతా వాళ్ళకైతే చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అండి. 4 రకాలు. సరే, వాటి గురించి నేను ఇక్కడ వివరణ ఇస్తాను. మొట్టమొదట 33 చాప్టర్స్ గురించి మీకు సింపుల్గా బ్రీఫ్గా ఈ రివ్యూ
ఈ బుక్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తాను. ఈ పుస్తకం మీకు మార్కెట్లో దొరుకుతుందండి. దీని వెల 399 రూపాయలు. ఓకేనా? మరి అందులో ఈ పుస్తకం గురించి వివరణ విన్న తర్వాత మీకు నచ్చితే కొనండి. మౌత్ జిమ్నాస్టిక్స్ అనే ప్రక్రియ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు మీరు. చూద్దాం మరి. సో యూనిట్ 1లో మీకు టైప్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇన్ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్, ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్ అని 2 రకాల స్పోకెన్ ఇంగ్లీషెస్ గురించి చెప్పాను. స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర మనం ఇన్ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే బయట ఏదైనా మాట్లాడడానికి ఇన్ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్ సరిపోతుంది. కొద్దిగా ఏదైనా బిజినెస్ పీపుల్ అయినా సరే సింపుల్గా మాట్లాడడానికి అదే చాలా మంది ఇన్స్టిట్యూట్స్లో నేర్పిస్తూ ఉంటారు. అయితే స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఎంప్లాయీస్ కానీ మీరు ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు, సెమినార్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఏమైనా ప్రజెంటేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్ అవసరం వస్తుందండి. అవునా? నిజమే. మరి చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను మౌత్ జిమ్నాస్టిక్స్ అనే ప్రక్రియ గురించి చెప్తున్నానంటే మౌత్ జిమ్నాస్టిక్స్ అనే ప్రక్రియ చాలా అద్భుతమైన ప్రక్రియ. నోటి ద్వారా మెదడుకు శిక్షణనిచ్చే ప్రక్రియ. ఇది ఇంగ్లీష్లో మాట్లాడిచ్చే మంత్రదండం అండి. నిజమే, ఇది మ్యాజిక్ మంత్రదండమే. ఇందులో 3 రకాల ప్రాక్టీసెస్ ఉన్నాయి మౌత్ జిమ్నాస్టిక్స్లో. ఈ 3 రకాల ప్రాక్టీసెస్ 4 రకాలైనటువంటి వాక్యాలను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అంతేనా సార్? సింపుల్గా వచ్చేస్తుందా? వచ్చేస్తుందండి. అందులో సాధారణ వాక్యాలు, ప్రశ్నలు నేర్చేసుకుంటూ వచ్చేస్తుంది. ఈ బుక్లో ఇవ్వబడినటువంటి 11 చాప్టర్స్ మీకు చూస్తే సరిపోతుంది అనమాట. ఓకే, సమయాన్ని వృధా చేయకోకుండా ఈ మౌత్ జిమ్నాస్టిక్స్ ప్రక్రియ గురించి చూద్దాం మనం. ఓకేనా? చూద్దాం. మొట్టమొదటిగా మనం ఇక్కడ చూస్తే యూనిట్ 3 దగ్గరికి వచ్చేస్తాం మనం. యూనిట్ 3లో మనకు సెంటెన్సెస్ ఆఫ్ స్టేట్ అనేటువంటి ఉంటాయి. వీటిని మౌత్ జిమ్నాస్టిక్స్లో చేసేయచ్చండి. ఈ సెంటెన్సెస్ ఆఫ్ స్టేట్లో ప్రజెంట్ స్టేట్, పాస్ట్ స్టేట్, ఫ్యూచర్ స్టేట్ చూడండి, తెలుగులో కూడా చక్కగా ఇచ్చాం. A state started earlier and continuing up to this time. ప్రస్తుత స్థితి, గత స్థితి, భవిష్యత్ స్థితి. ఒక స్థితి ఇంతకు ముందే ప్రారంభించబడి ఇప్పటి వరకు జరిగింది. ఇలాగా అద్భుతంగా మనం చెప్పుకోవచ్చు. అంటే స్థితులు అంటే ఉన్నాము అనేటువంటిది. చూడండి, ప్రస్తుత స్థితి తెలిపేటప్పుడు ఐ యామ్, వి ఆర్, యు ఆర్, హీ ఈజ్, షీ ఈజ్, ఇట్ ఈజ్, దే ఆర్ అని చెప్తాము. దీన్ని మౌత్ జిమ్నాస్టిక్స్ మనం చేయాలి. ఇక్కడ తెలుగులో కూడా ఇవ్వటం జరిగింది చూడండి మీకు. ఈజ్ అంటే ఉన్నది, ఉన్నాడు. యామ్ అంటే ఉన్నది, ఉన్నాడు. ఆర్ అంటే ఉన్నారు అని చెప్పటము. దీనికి ఈ స్థితులను తెలిపే వాక్యాలకు మౌత్ జిమ్నాస్టిక్స్ చేసేయచ్చు. ఎలాగ చూడండి, ఇప్పుడు నేను చెప్తాను. ఐఎమ్ ఏ లాయర్, ఐఎమ్ ఏ లాయర్, ఐఎమ్ ఏ లాయర్. We are lawyers, we aren't lawyers, are we lawyers? You are a lawyer, you aren't a lawyer, are you a lawyer? You are lawyers, you aren't lawyers, are you lawyers? He is a lawyer, he isn't a lawyer, is he a lawyer? She is a lawyer, she isn't a lawyer, is she a lawyer? It is a book, it isn't a book, is it a book? They are lawyers, they aren't lawyers, are they lawyers? వీటిని టక పలకాలి. మన మౌత్ ద్వారా మైండ్కి ట్రైనింగ్ ఇవ్వాలి. దీన్ని మౌత్ జిమ్నాస్టిక్స్ అంటారు. ఇలాంటి మౌత్ జిమ్నాస్టిక్స్ మనము చక్కగా చేయాలి. ఇది ప్రస్తుత స్థితిని తెలిపేది. నేను ప్రొద్దుటూరులో ఉన్నాను అంటే ఐ యామ్ ఇన్ ప్రొద్దుటూరు అని చెప్పొచ్చు. ఐ యామ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు అంటే ప్రొద్దుటూరు వాసన అని వస్తుంది. ఐ యామ్ ఇన్ ప్రొద్దుటూరు అని చెప్పాలి. నేను ఒక స్టూడెంట్ అంటే ఐఎమ్ ఏ స్టూడెంట్ అని చెప్పాలి. ఇలాంటి వాక్యాలు మనం మౌత్ జిమ్నాస్టిక్స్ చేయాలి. ఇక్కడంతా కూడా ఈ మౌత్ జిమ్నాస్టిక్స్ ప్రస్తుత స్థితిని గురించి ఇక్కడ చిన్న ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చాను. తర్వాత గత స్థితి, పాస్ట్ స్టేట్ అంటారు చూడండి. గత స్థితిని గురించి కూడా మనం నేర్చుకోవాలి. వీటిని స్థితులు తెలిపే వాక్యాలు అంటారు. ఇక్కడ చూడండి, దీన్ని కూడా మౌత్ జిమ్నాస్టిక్స్. ఐ వాజ్ ఏ లాయర్, ఐ వాజంట్ ఏ లాయర్, వాజ్ ఐ ఏ లాయర్. వాజ్ అంటే ఉండెను, వర్ అంటే ఉండి నేను వస్తుంది కదా. We were lawyers, we weren't lawyers, were we lawyers? You were a lawyer, you weren't a lawyer, were you a lawyer? You were lawyers, you weren't lawyers, were you lawyers? He was a lawyer, he wasn't a lawyer, was he a lawyer? She was a lawyer, she wasn't a lawyer, was she a lawyer? It was a book, it wasn't a book, was it a book? They were lawyers, they weren't lawyers, were they lawyers? ఇది ఇలాగ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఉండే సమయాభావం వల్ల నేను కొద్దిగా మాత్రమే చెప్తూ ఉన్నాను. దీనికి సంబంధించిన సపరేట్ వీడియోస్ చేస్తాను నేను. ఈ ప్రాక్టీస్ సంబంధించింది మీరు కనుక పుస్తకం తీసుకుని వీడియోస్ ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా మీరు చేయొచ్చు. చూడండి, ఫ్యూచర్ స్టేట్ ఐ షల్ బి, వీ షల్ బి అనేది నేను భవిష్యత్తులో ఉంటాను. ఐ షల్ బి ఏ లాయర్. ఓకే, నేను భవిష్యత్తులో లాయర్గా ఉంటాను. ఐ షల్ బి ఇన్ కడప టుమారో, రేపు కడపలో ఉంటాను. ఇలాగ మనం ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేయాలి. ఒక స్థితి ఇంతకుముందే ప్రారంభించబడి ఇప్పటి వరకు జరిగింది. ఐ హ్యావ్ బీన్
I have been a lawyer for 2 years. I haven't been a lawyer for 2 years. Have I been a lawyer for 2 years? ఇది నోటితో మైండ్కు ట్రైనింగ్ ఇవ్వాలండి, ప్రాక్టీస్ చేయాలి. నేను ఇప్పుడు ఇది మౌత్ జిమ్నాస్టిక్స్ 1 అంటారు దీన్ని. ఇప్పుడు వాటిని చకచక టకటక పలుకుతూ ఉండాలి. ఇవి స్థితులను తెలిపే వాక్యాలు అంటారు. నేను 2 రోజులుగా జబ్బుతో ఉన్నాను, ఉండు అని తెలుపుతూ ఉంటే ఇక్కడ చక్కగా ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చాము చూడండి. వీటికి ప్రశ్నలు కూడా మనం చక్కగా తయారు చేస్తాం. am I a lawyer అంటే yes you are a lawyer, or yes you were, no you weren't a lawyer, or no you weren't. ఇలా తెలుగు ఎక్స్ప్లెనేషన్ తో చక్కగా పుస్తకంలో ఇవ్వబడటం జరిగిందన్నమాట. ఓకేనా? సరే, ఈ రకంగా సెంటెన్సెస్ ఆఫ్ స్టేట్, స్థితులను తెలిపే వాక్యాలను మనం మౌత్ జిమ్నాస్టిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వెళ్తామండి. ఎక్కడికి వెళ్తాం? సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్ అంటారు. సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్ చూడండి, ఇవన్నీ కూడాను స్థితులను తెలిపేటువంటి వాక్యాలు. యూనిట్ 4 దగ్గరికి వచ్చేటప్పటికి సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్ అంటారండి చక్కగా. అయితే ఈ సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్ మీకు రావడానికి V1, V2, V3 నేర్చుకోవాలి. అవి 33 చాప్టర్లో దరిదాపు 1400 తెలుగులో ఎక్స్ప్లెనేషన్తో సహా ఇచ్చామండి. చివరిని చూపిస్తాను. V1, V2, V3ని నేను చెబుతాను మీకు. వర్బ్ యొక్క మొదటి రూపము, రెండవ రూపము అవి నేర్చుకోవాలి. ఓకేనా? నేర్చుకున్న తర్వాత వీటిని ప్రాక్టీస్ చేయాలి. మీరు పుస్తకాన్ని కొంటే దాంట్లో అన్నీ ఉంటాయి, మొత్తం అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, మరి వీటిని సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్ అంటే పనులను తెలిపే వాక్యాలు. ఇంతకుముందు స్థితులు అంటే ఉన్నది, ఉన్నాడని తెలిపే వాక్యాలు. వీటిని మౌత్ జిమ్నాస్టిక్స్ చేయాలండి. ఇది మౌత్ జిమ్నాస్టిక్స్ 1 ఎలాగ చేయాలి? I play, I don't play, do I play? We play, we don't play, do we play? You play, you don't play, do you play? He plays, he doesn't play, does he play? She plays, she doesn't play, does she play? It trains, it doesn't train, does it train? They play, they don't play, do they play? చూడండి, I play అంటే నేను ఆడతాను, I don't play అంటే నేను ఆడను, do I play అంటే నేను ఆడతాను. ఇది మౌత్ జిమ్నాస్టిక్స్ 1 అంటారు. చక చక టక టక పలికేసేయాలి మీరు. ఇలాగ ఊరికే ఉంటే లాభం లేదన్నమాట. వాటిని చక్కగా పలకాలి, బాగా నోటి ద్వారా సాధన చేయాలి. నోటికి వచ్చేంత వరకు సాధన చేయాల్సిందే. ఓకే, అదేవిధంగా ప్రజెంట్ కంటిన్యూస్ దగ్గరికి వద్దాం. దాని ఉపయోగాలు కూడా ఇచ్చాను చూడండి. ప్రజెంట్ సింపుల్ అనేది మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అనేది కూడా ఇచ్చాను. ప్రజెంట్ కంటిన్యూస్ దగ్గరికి వచ్చేస్తే ఐఎమ్ ప్లేయింగ్, ఐఎమ్ నాట్ ప్లేయింగ్, యామ్ ఐ ప్లేయింగ్, వీఆర్ ప్లేయింగ్, వీ ఆర్ఎంట్ ప్లేయింగ్, ఆర్ వి ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్, యు ఆర్ఎంట్ ప్లేయింగ్, ఆర్ యు ప్లేయింగ్, హీ ఈస్ ప్లేయింగ్, హీ ఈజంట్ ప్లేయింగ్, ఈజ్ హీ ప్లేయింగ్, షీ ఈస్ ప్లేయింగ్, షీ ఈజంట్ ప్లేయింగ్, ఈజ్ షీ ప్లేయింగ్, ఇట్ ఈస్ రైనింగ్, ఇట్ ఈజంట్ రైనింగ్, ఈజ్ ఇట్ రైనింగ్, దే ఆర్ ప్లేయింగ్, దే ఆర్ఎంట్ ప్లేయింగ్, ఆర్ దే ప్లేయింగ్. చూడండి, ఇలాగ చక్క పలకాలండి మీరు. ఐఎమ్ ప్లేయింగ్, ఐఎమ్ నాట్ ప్లేయింగ్, యామ్ ఐ ప్లేయింగ్, వీఆర్ ప్లేయింగ్, వీ ఆర్ఎంట్ ప్లేయింగ్, ఆర్ వి ప్లేయింగ్, యు ఆర్ ప్లేయింగ్, యు ఆర్ఎంట్ ప్లేయింగ్, ఆర్ యూ ప్లేయింగ్. ఇలాగా ఐఎమ్ ప్లేయింగ్ అంటే నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను. తెలుగులో ఇచ్చాం అర్థాలు కూడా, వాటి ఉపయోగాలు కూడా ఇచ్చాం. ఈ స్ట్రక్చర్స్ మటుకు చక్కగా మీరు పలకాలండి, పలకాలి. ఓకే, సో ఈ రకంగా మీరు సాధన చేయాలి, అన్నిటినీ చేయాలి. వీటిని మౌత్ జిమ్నాస్టిక్స్ 1 అంటారండి. నెక్స్ట్ చూడండి, ఐ హావ్ ప్లేడ్, ఐ హావెంట్ ప్లేడ్, హ్యావ్ ఐ ప్లేడ్, వీ హ్యావ్ ప్లేడ్, వీ హ్యావెంట్ ప్లేడ్, హ్యావ్ వీ ప్లేడ్, యూ హ్యావ్ ప్లేడ్, యూ హ్యావెంట్ ప్లేడ్, హ్యావ్ యూ ప్లేడ్. ఇలాగ మీరు అన్నింటినీ, ప్రతి ఒక్క దానిని, ఇందులో దరిదాపు 12 రకాలైనటువంటి వాక్యాలు ఉంటాయి. సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఈ 12 రకాల వాక్యాలను మీరు చక్కగా సాధన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటి ఉపయోగాలు కూడా తెలుగులో ఇచ్చాను చూడండి, ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాం అనేది. వీటికి సంబంధించిన వీడియోలు కూడా నేను చేస్తానండి, మీకు వీడియోలు చేస్తాను. మీరు పుస్తకం కొంటే చాలు, చక్కగా నేర్చుకోవచ్చు. ఈ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు మీరు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఈ బుక్ రివ్యూలో మీకు ఏంటంటే నెక్స్ట్ సెంటెన్సెస్ ఆఫ్ పొజిషన్ అనేటువంటి వస్తాయండి. సెంటెన్సెస్ ఆఫ్ పొజిషన్, వీటిని యూనిట్ 5లో వచ్చేస్తాయి చూడండి. యూనిట్ 4 అంతా కూడా సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్ కదా. ఇందులో మీకు హ్యావ్ అంటే పొజిషన్ ఒకటి ఆధీనంలో ఉన్నట్లు, హ్యావ్ కలిగి ఉన్నాను, హ్యాస్ కలిగి ఉన్నాను, హ్యాడ్ కలిగి ఉంటిని, ఇలా వస్తుందండి. ఇక్కడ మనం చూస్తే ఐ హ్యావ్, దీన్ని కూడా మౌత్ జిమ్నాస్టిక్స్ చేయాల్సిందే, తప్పనిసరిగా చేయాల్సిందే. ఐ హ్యావ్ ఏ కార్, ఐ డోంట్ హ్యావ్ ఏ కార్, డూ ఐ హ్యావ్ ఏ కార్, we have a car, we don't have a car, do we have a car, you have a car, you don't have a car, do you have a car, he has a car, he doesn't have a car, does he have a car, she has a car, she doesn't have a car, does she have a car, it has a tail, it doesn't have a tail, does it have a tail, they have a car, they don't have a car, do they have a car. ఇలాగ ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేసుకోకపోతే కష్టం. అక్కడ కార్ బదులు హౌస్ కూడా రాసుకోవచ్చు. ఐ హ్యావ్ ఏ హౌస్, ఐ డోంట్ హ్యావ్ ఏ హౌస్, డూ ఐ హ్యావ్ ఏ హౌస్,
ఇలాగ చెప్పాలి. ఎందుకు చేయాలి సార్ అంటే, ఇలాగ చేయటం వల్ల మనకు నోటికి వచ్చేస్తాయని మైండ్‌కు ట్రైనింగ్ అయిపోతుంది. మైండ్ అనుకున్నప్పుడు మనకి ఇంగ్లీష్ ఇచ్చేస్తుంది. తప్పనిసరిగా సార్. ఇలాగ హ్యావ్ ఫార్మ్స్ హ్యాడ్ అనేది ఉంటుంది. ఐ హ్యాడ్ ఎ కార్, కార్‌ను కలిగి ఉంటేనే పాస్ట్ ఇది. చూడండి ఇందులో హ్యావ్ ఫార్మ్స్‌లో కూడా పాస్ట్. హ్యాడ్ కలిగి ఉంటిని. ఐ డిడ్ంట్ హ్యావ్ ఎ కార్, డిడ్ ఐ హ్యావ్ ఎ కార్? We had a car, we didn't have a car, did we have a car? You had a car, you didn't have a car, did you have a car? He had a car, he didn't have a car, did he have a car? She had a car, she didn't have a car, did she have a car? It has a tail, it didn't have a tail, did it have a tail? They had a car, they didn't have a car, did they have a car? ఇలాగ పలకాలండి, పలికితేనే వస్తుంది. స్పోకన్ ఇంగ్లీష్ అంటే నోరు తెరిచి మాట్లాడాలి. ఇప్పుడు 3 రకాల వాక్యాల గురించి చెప్పానండి. సెంటెన్సెస్ ఆఫ్ స్టేట్, సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్, సెంటెన్సెస్ ఆఫ్ పొజిషన్. ఇందులో కూడా ప్రశ్నలు ఉంటాయండి. వీటిని కూడా నేర్చుకోవాలి. మరి సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్ ప్రశ్నలు అంటే తర్వాత వస్తాయి. చూడండి ఇక్కడ ప్రశ్నలు కూడా చక్కగా ఇచ్చాను. డిడ్ ఐ హ్యావ్ ఏ కార్ అంటే ఎస్ యూ డిడ్, నో యూ డిడెంట్ అని ఇలాగా చక్కగా ఇచ్చానండి. ఏమి సమయాభావం వల్ల కొంచెం తక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోలు సపరేట్గా చేస్తాను, వాటిలో వస్తుంది. నెక్స్ట్ మనం చూడండి యూనిట్ 6కి వచ్చేటప్పటికి డూ ఫార్మ్స్, 4 రకం వాక్యాలు. ఈ 4 రకాల వాక్యాలను కొంచెం నేర్చుకుంటే చాలు, కొద్దిగా మాట్లాడగలుగుతాం మనం మౌత్ జిమ్నాస్టిక్స్ ద్వారా. దీన్ని కూడా మౌత్ జిమ్నాస్టిక్స్ చేయాలి. ఎలా చేయాలి? ఐ డూ ఇట్, ఐ డోంట్ డూ ఇట్, డూ ఐ డూ ఇట్? వీ డూ ఇట్, వీ డోంట్ డూ ఇట్, డూ వీ డూ ఇట్? యూ డూ ఇట్, యూ డోంట్ డూ ఇట్, డూ యూ డూ ఇట్? హీ డస్ ఇట్, హీ డజంట్ డూ ఇట్, డస్ హీ డూ ఇట్? షీ డస్ ఇట్, షీ డజంట్ డూ ఇట్, డస్ షీ డూ ఇట్? ఇట్ డస్ ఇట్, ఇట్ డజంట్ డూ ఇట్, డస్ షీ డూ ఇట్? దే డూ ఇట్, దే డోంట్ డూ ఇట్, డూ దే డూ ఇట్? ఓకే, ఇలాగా వీటిలో కూడా డిడ్ ఫార్మ్స్ కూడా ఇలాగ అన్నమాట. డూ ఐ డూ ఇట్, ఎస్ యూ డూ ఇట్, నో యూ డోంట్, ఎస్ యూ డూ, నో యూ డోంట్. ఓకేనా? డూ వీ డూ ఇట్, ఎస్ వీ డూ, నో వీ డోంట్. ఓకేనా? ఇలాగ మనం వీటిని చక్కగా పలికేస్తామండి. ఓకే, డిడ్ ప్రశ్నలు కూడా ఇలాగా మనం ఏంటయ్యానంటే మనం చక్కగా మనం పలికేసేయచ్చు ఇందులో. సో అది మౌత్ జిమ్నాస్టిక్స్ 1 అండి. 4 రకాల వాక్యాలు చేసాము. ఫస్ట్ వాక్యాలు వచ్చేసి సెంటెన్సెస్ ఆఫ్ స్టేట్, సెకండ్ వాక్యాలు సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్, థర్డ్ వాక్యాలు సెంటెన్సెస్ ఆఫ్ పొజిషన్, ఫోర్త్ వాక్యాలు డూ సెంటెన్సెస్ అంటారు. ఓకేనా? ఇక్కడ ఐ యామ్ ఇన్ ప్రొద్దుటూర్, ఐ గో టు మార్కెట్, ఇలా మనం సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్. ఐ హ్యావ్ ఎ కార్, ఐ హ్యాడ్ ఎ కార్, డూ యూ గో దేర్, డిడ్ యూ గో దేర్? ఇలాగ మనం వాక్యాలను ఇక్కడ వరకు నేర్చుకుంటూ వచ్చేస్తాయి నేను చక్కగా పెడితే. ఇక్కడి నుంచి ఇంకా ఇంపార్టెంట్ అంటే మౌత్ జిమ్నాస్టిక్స్ 2. ఇక్కడి నుంచి మనకు మౌత్ జిమ్నాస్టిక్స్ 2లో ఎటువంటి ప్రాక్టీస్ చేయాలో చూడండి. డూ ఐ ప్లే, డూ వి ప్లే, డూ యూ ప్లే, డస్ యూ ప్లే, డస్ యూ ప్లే, డస్ యూ ట్రైన్, డూ ది ప్లే? ఇలా చేయండి. నేను ఆడతానా, మేము ఆడతామా, మనం ఆడతామా? డూ ఐ ప్లే, డూ వి ప్లే, డూ యూ ప్లే, డస్ యూ ప్లే, డస్ యూ ప్లే, డస్ ది ట్రైన్, డూ ది ప్లే? Am I playing? Are we playing? Are you playing? Is he playing? Is she playing? Is it training? Are they playing? Have we played? Have we played? Have you played? Has he played? Has she played? Has he trained? Have they played? Have we been playing? Have we been playing? Have you been playing? Has he been playing? Has she been playing? Has it been training? Have they been playing? Did I play? Did we play? Did you play? Did he play? Did she play? Did he train? Did they play? Was he playing? Were we playing? Were you playing? Was he playing? Was she playing? Was it training? Were they playing? Had I played? Had we played? Had you played? Had he played? Had she played? Had he trained? Had they played? Had I been playing? Had we been playing? Had you been playing? Had he been playing? Had she been playing? Had it been training? Had they been playing? Shall I play? Shall we play? Will you play? Will he play? Will she play? Will it train? Will they play? ఇలాగా ఇవన్నీ కూడాను చక్కగా అన్నీ కూడా ఇక్కడ ఇచ్చినవన్నీ కూడాను మొత్తము ఇక్కడ 12 టైప్స్ ఇచ్చాను కదా. ఆ 12 టైప్స్ కూడా మౌత్ జిమ్నాస్టిక్స్ 2 అంటారండి. డూ ఐ ప్లే అంటే నేను ఆడతానా, డూ వీ ప్లే అంటే మేము ఆడతామా, డూ యూ ప్లే అంటే నువ్వు ఆడతావా, డస్ యూ ప్లే అంటే అతను ఆడతాడా, డస్ యూ ప్లే అంటే ఆమె ఆడుతుందా? ఓకే, ఇవన్నీ తెలుగులో వచ్చేస్తాయండి. ఇవన్నీ అర్థమైపోతాయి. వీటిని మౌత్ జిమ్నాస్టిక్స్ చేయాలి తప్పనిసరిగా. మనకి ఇంగ్లీష్ రావాలి అంటే పలకాలండి, పలకకపోతే రాదు. నెక్స్ట్ యూనిట్ 7 దగ్గరికి 8 దగ్గరికి వచ్చినప్పుడు మౌత్ జిమ్నాస్టిక్స్ 3 అండి. ఇది కొంచెం భిన్నం. ఇంతకుముందు దానికి దీనికి భిన్నం ఏంటంటే డూ ఐ ప్లే, యామ్ ఐ ప్లేయింగ్, హ్యావ్ ఐ ప్లేడ్, హ్యావ్ ఐ బిన్ ప్లేయింగ్, డిడ్ ఐ ప్లే, వాజ్ ఐ ప్లేయింగ్, హ్యాడ్ ఐ ప్లేడ్, హ్యాడ్ ఐ బిన్ ప్లేయింగ్, షల్ ఐ ప్లే, షల్ ఐ బి ప్లేయింగ్, షల్ ఐ హ్యావ్ ప్లేడ్. చూడండి, డూ ఐ ప్లే నేను ఆడతాను, యామ్ ఐ ప్లేయింగ్ నేను ఇప్పుడు ఆడుతూ ఉన్నాను, హ్యావ్ ఐ ప్లేడ్ నేను ఆడినాను, హ్యావ్ ఐ బిన్ ప్లేయింగ్ ఫర్ ఎన్ అవర్ గంట సేపటి నుంచి ఆడుతూ ఉన్నాను,
డిడ్ ఐ ప్లే నేను ఆడినానా, వాజ్ ఐ ప్లేయింగ్ గతంలో నేను ఆడుతూ ఉంటినా, హ్యాడ్ ఐ ప్లే నేను ఆడినానా, హ్యాడ్ ఐ బిన్ ప్లేయింగ్ గతంలో 2 సమయాల మధ్యలో నేను ఆడుతూ ఉన్నాను, షెల్ ఐ ప్లే, షెల్ ఐ బి ప్లేయింగ్, షెల్ ఐ హ్యావ్ ప్లేడ్, షెల్ ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్. వీటిని టకటక పలకాలండి. ఎలాగ చూడండి నేను పలుకుతాను. డూ ఐ ప్లే, యామ్ ఐ ప్లేయింగ్, హ్యావ్ ఐ ప్లేడ్, హ్యావ్ ఐ బిన్ ప్లేయింగ్, డిడ్ ఐ ప్లే, వాజ్ ఐ ప్లేయింగ్, హ్యాడ్ ఐ ప్లేడ్, హ్యాడ్ ఐ బిన్ ప్లేయింగ్, షెల్ ఐ ప్లే, షెల్ ఐ బి ప్లేయింగ్, షెల్ ఐ హ్యావ్ ప్లేడ్, షెల్ ఐ హ్యావ్ బిన్ ప్లేయింగ్. నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి మౌత్ జిమ్నాస్టిక్స్ నాకు వస్తాయండి. ఈ రకంగా ట్రైనింగ్ చేయటం వల్ల ఏమొస్తుంది సార్ నాకేంటి లాభం అంటే, మార్కెట్కి ఎడతావా అని ఎవరినైనా అడగాలనుకోండి, డూ యూ గో టు మార్కెట్ అనొచ్చు. ఇప్పుడు మార్కెట్కి ఎడుతూ ఉన్నావంటే ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ అనొచ్చు. మార్కెట్కి వెళ్ళినావంటే హ్యావ్ యూ గాన్ టు మార్కెట్ అనొచ్చు. డిడ్ యూ గో టు మార్కెట్ అని కూడా అనొచ్చు. నేను వివరిస్తాను. సో ఇలాగా మనం మనం అనుకున్నది చక్కగా చెప్పేయచ్చండి. ఈ మౌత్ జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు సింపుల్ బేసిక్ సెంటెన్సెస్ను మనము ఇంగ్లీష్లో ఎలాగ చెప్పాలి తప్పులు లేకుండా అనేది వచ్చేస్తుందండి ఈ మౌత్ జిమ్నాస్టిక్స్ ప్రక్రియతో. ముఖ్యంగా ఈ 4 రకాల వాక్యాలు, సెంటెన్సెస్ ఆఫ్ స్టేట్, సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్, సెంటెన్సెస్ ఆఫ్ పొజిషన్ అండ్ ఈ డూ సెంటెన్సెస్ను వాటిని మౌత్ జిమ్నాస్టిక్స్ 1, మౌత్ జిమ్నాస్టిక్స్ 2, మౌత్ జిమ్నాస్టిక్స్ 3 అలాగా చేసేయాలండి. ఇక్కడ ఇవి కూడా మౌత్ జిమ్నాస్టిక్స్ 3 కూడా 12 టైప్స్ ఉన్నాయండి. అందులో ప్రాక్టీస్ కొరకు కూడా నేను ఇచ్చాను ఎట్లాగ చేయాలా అనేటువంటిది అనమాట. చూడండి, డస్ ఇట్ ట్రైన్, ఈజ్ ఇట్ ట్రైనింగ్, హ్యాస్ ఇట్ ట్రైన్, హ్యాస్ ఇట్ బీన్ ట్రైనింగ్, డిడ్ ఇట్ ట్రైన్, వాజ్ ఇట్ ట్రైనింగ్, హ్యాడ్ ఇట్ ట్రైన్, హ్యాడ్ ఇట్ బీన్ ట్రైనింగ్, విల్ ఇట్ ట్రైన్, విల్ ఇట్ బి రైనింగ్, విల్ ఇట్ హ్యావ్ రైన్డ్, విల్ ఇట్ హ్యావ్ బీన్ రైనింగ్. ఇలాగ పలకాలి. నేను చెప్పినట్లు చకచక టకటక పలకాలండి. మౌత్ జిమ్నాస్టిక్స్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ నెంబర్ 9 దగ్గరికి వచ్చేస్తే ప్రిపేరింగ్ క్వశ్చన్స్ అండి. ప్రశ్నలు ఏ విధంగా చేయాలి చూడండి. మీరు ప్రశ్నలు ఏ విధంగా చేయాలి అనేటువంటిది చూద్దాం మనం. స్పోకెన్ ఇంగ్లీష్ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రశ్నలు తయారు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రశ్నలు 3 రకాలు: ఇంట్రాగేటివ్ ఆర్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, ఆల్టర్నేట్ క్వశ్చన్స్. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు మౌత్ జిమ్నాస్టిక్స్ లోనే వచ్చేసాయండి. 2లో 3లో డూ ఐ ప్లే, డూ వీ ప్లే, డూ యూ ప్లే అని నేర్చేసుకున్నారు కదా. కాబట్టి ఇక్కడ ఈజీ అయిపోతుంది. డూ ఐ ప్లే క్రికెట్, ఎస్ యూ ప్లే క్రికెట్ ఆర్ ఎస్ యూ డూ. ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం మౌత్ జిమ్నాస్టిక్స్ చేసేస్తాం. వీటిని అర్థమైందా? డస్ యూ ప్లే క్రికెట్ ఇవన్నీ చేసేస్తామండి ఆల్మోస్ట్. అయినా కూడా మరలా ఇచ్చాను ఇక్కడ వాటికి ప్రశ్నలు సమాధానాలు. ఈజ్ షీ ప్లేయింగ్ క్రికెట్ అంటే ఎస్ షీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్ ఆర్ ఎస్ షీ ఈజ్ అని మనం సమాధానాలు ఎలాగ చెప్పాలి అనేటువంటి చెప్పడం జరిగింది. వీటిని ఇంట్రాగేటివ్ ప్రశ్నలు మొదటి ఇచ్చాను. ప్రశ్నలు తయారు చేయడంలో మనకు ఆల్రెడీ మౌత్ జిమ్నాస్టిక్స్ లో చేసాం కాబట్టి వస్తాయి ఇవి. వెరీ గుడ్. నెక్స్ట్ మనకు వచ్చేసి చూడండి, ఇంట్రాగేటివ్ ప్రశ్నలు ఎన్ని రకాలు ఉన్నాయో. దరిదాపు ఇది పుస్తకం 400 పేజీల పుస్తకం అండి. చక్కగా మీరు నీ పుస్తకాన్ని కొంటే చాలు ఇంగ్లీష్ను, స్పోకెన్ ఇంగ్లీష్ను ధారాళంగా మాట్లాడేసేయచ్చు. చాలా ఉంటాయి ఇందులో ప్రక్రియలు కూడాను. మీకు వర్బుల లిస్టే దరిదాపు 1500 1200 దాకా ఇచ్చానండి. సరేనండి. సో ఇక్కడ చూడండి, ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ అంతా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ప్రశ్నలలో ఇంట్రాగేటివ్లోనే నెగటివ్ ఇంట్రాగేటివ్స్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రశ్నలు నేర్చుకుంటున్నాం కదా 9th యూనిట్ నుంచి. డోంట్ ఐ ప్లే, డోంట్ వీ ప్లే, డోంట్ యూ ప్లే, డజంట్ ఈ ప్లే, డజంట్ షీ ప్లే, డజంట్ యూ ట్రైన్, డోంట్ దే ప్లే. ఇవి కూడా మౌత్ జిమ్నాస్టిక్సే. డోంట్ ఐ ప్లే, డోంట్ వీ ప్లే, డోంట్ యూ ప్లే, డజంట్ ప్లే, డజంట్ షీ ప్లే, డజంట్ యూ ట్రైన్, డోంట్ దే ప్లే. ఈ పలకాలి బాగా. నేను ఆడనా, మేము ఆడమా, నువ్వు ఆడవా, మీరు ఆడరా, ఇటువంటివి కూడా చూడాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇవి కూడాను మనకు చాలా ఇంపార్టెంట్ అండి ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు. డోంట్ యూ కమ్ టు మై హౌస్, మీరు మా ఇంటికి రారా అని అడగటం, మీరు మా ఇంటికి రారా అని అడగటం. నిజంగా చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చాలా మందికి అసలు ఇంగ్లీష్లో మాట్లాడడం రాదండి. ఇప్పుడు ఉదాహరణగా నేను ఒకటి చెప్తాను. నేను కసువు ఊడుస్తానంటే ఐ స్వీప్ ద రూమ్ అంటారు. నేను కసువు ఊడిపిస్తాను అంటే చెప్పండి చూద్దాం. ఐ గెట్ ద రూమ్ స్వెప్ట్ అంటారు. ఈ గెట్ ఫార్మ్స్ ఇతరుల చేత పని చేయించడం అనేది కూడా ఒక పని. ఇది అందులో ఈ పుస్తకంలో చక్కగా వివరించాను అవి కూడా. నెక్స్ట్ యూనిట్ 11 దగ్గరికి వచ్చేస్తే మనకు WH క్వశ్చన్స్. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. అసలు చాలా మందికి WH వర్డ్స్ కూడా తెలియవు. వాటి గురించి ఇక్కడ చక్కగా వివరణ ఇచ్చాను చూడండి. హూ ఎవరు, వాట్ ఏమిటి, వేర్ ఎక్కడ, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, హౌ ఎలా,
హూమ్ ఎవరిని, ఎవరికి, హూస్ ఎవరిది, విచ్ ఏది, హౌ మచ్ ఎంత, ఇలాగ మనం వీటి గురించి చక్కగా వివరించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ప్రశ్నలు చూడండి, అన్ని రకాల ప్రశ్నలు ఇచ్చాను. మీకు తెలుసా WH ప్రశ్నలు అనేటువంటి 3 స్ట్రక్చర్స్ తో తయారైపోతాయి 90% అండి. WH వర్డ్ ప్లస్ మెయిన్ వర్బ్, WH వర్డ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అంటారు, WH వర్డ్ ప్లస్ నౌన్ అంటారండి. మెయిన్ వర్బ్ అంటే హూ వాచెస్ టీవీ, వర్బ్ యాక్షన్ వర్డ్ వచ్చేస్తుంది, హూ వాచెస్ టీవీ, హూ రోట్ ఏ లెటర్ అని ఇటువంటివి వచ్చేస్తాయి. WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఇవి 70% వస్తాయండి. హెల్పింగ్ వర్బ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అవి తర్వాత వస్తాయి మనకు. నేను ఇచ్చానండి అవి కూడా. హూ ఆర్ యు, ఎవరు నువ్వు, వేర్ ఆర్ యు గోయింగ్, ఎక్కడికి వెళుతున్నావు, WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్స్ వచ్చేస్తాయి. హౌ ఆర్ యు ప్లేయింగ్, వెన్ డిడ్ యూ కమ్, చూడండి హెల్పింగ్ వర్బ్స్ వచ్చేస్తాయి. ఇవి 70% ఉంటాయి. WH వర్డ్ తర్వాత నౌన్ వస్తుందండి. విచ్ సబ్జెక్ట్ డూ యూ వాంట్ టు రీడ్, ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నావు. విచ్ పెన్ డూ యూ వాంట్ టు బై, ఏ పెన్ను కొనాలనుకుంటున్నావు. హూస్ పెన్ ఇస్ దిస్, చూడండి WH వర్డ్ తర్వాత నౌన్ వచ్చేస్తుంది ఇక్కడ, అంతే కదా అండి. ఈ 3 స్ట్రక్చర్స్ తోనే WH ప్రశ్నలు తయారైపోతాయి. అంతేకాకుండా ఇంకా రకరకాలుగా WH ప్రశ్నలు ఏ రకంగా వచ్చేస్తాయి, WH వర్డ్ అనే అర్థం అనేది వచ్చేస్తాయి. ఇటువంటివి ముందు చాలా ప్రక్రియలు. ఇవి నేర్చుకున్న తర్వాత WH ప్రశ్నలను రకరకాలైనటువంటివి నేను ఇక్కడ ఇచ్చానండి మీకు ప్రాక్టీస్ కొరకు. ఒక 24 దాకా ఇచ్చాను WH వర్డ్స్. అయితే మీకు విషయం చెప్తాను ఇక్కడ. ఈ WH ప్రశ్నలకు కూడా మౌత్ జిమ్నాస్టిక్స్ ఉందండి. అవునా, నిజమా అంటే ఎస్ అండి. ఇప్పుడు వై హీ కమ్ అన్నారు అనుకోండి, ఇంగ్లీష్లో మనం మౌత్ జిమ్నాస్టిక్స్ చేయాలి దీనికి. ఎలా? Why does he come? Why is he coming? Why has he come? Why has he been coming? Why did he come? Why was he coming? Why had he come? Why had he been coming? Why will he come? Why will he be coming? Why will he have come? Why will he have been coming అని ఇలా సాధన చేయాలండి. వై హీ కమ్ అంటే వీటిలో సెంటెన్సెస్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవచ్చు. వై డస్ హీ కమ్, మౌత్ జిమ్నాస్టిక్స్ 3లో ఉన్నాయి కదా, ఓకేనా అండి. ఓకే, హీ కమ్ అంటే డస్ హీ కమ్, ఈజ్ హీ కమింగ్, హ్యాస్ హీ కమ్, హ్యాస్ హీ బీన్ కమింగ్, ఇది మౌత్ జిమ్నాస్టిక్స్ 3లో వస్తాయి. దానికి వై చేర్చటం. వై డస్ హీ కమ్, వై ఈజ్ కమింగ్, వై హ్యాస్ హీ కమ్, వై హ్యాస్ హీ బీన్ కమింగ్, వై డిడ్ హీ కమ్, వై వాస్ హీ కమింగ్, వై హ్యాడ్ హీ కమ్, వై హ్యాడ్ హీ బీన్ కమింగ్, వై విల్ హీ కమ్, వై విల్ హీ బి కమింగ్, వై విల్ హీ హ్యావ్ కమ్, వై విల్ హీ హ్యావ్ బీన్ కమింగ్. ఇలాగ చేయటం వల్ల నోటికి బాగా ప్రాక్టీస్ అయిపోతుంది. అటువంటివి మీరు సాధన చేయడానికి ఇక్కడ ఇచ్చాను. వేర్ షీ ప్లే అంటే where does she play, where is she playing, where has she played, where has she been playing, where did she play, where was she playing, where had she played, where had she been playing, where will she play, where will she be playing, where will she have played. నేను చెప్పాను చూడండి, where will she have been playing, ఇలాగా అన్నమాట. where does she play, where is she playing, where has she played, where has she been playing, where did she play, where was she playing, where had she played, where had she been playing, where will she play, ఇలాగ అన్నమాట. దీన్ని చక్కగా ఇలాగా మీరు సాధన చేసేసుకోవచ్చు అండి. ఇలాగ WH ప్రశ్నలు కూడా సాధన చేసేసుకోవచ్చు. వీటిని సాధన చేస్తే 11 చాప్టర్లు నేను ఇంకా బ్రీఫ్గా ఇచ్చానండి. డీటెయిల్గా తర్వాత వీడియోలో ఇస్తాను మీకు. ఇలాగ సాధన చేస్తూ ఉంటే మీరు అద్భుతంగా, నువ్వు వెడతావా అంటే డు యు గో అనొచ్చు, నువ్వు వెళ్ళావా అంటే డిడ్ యు గో అనొచ్చు, అతను వస్తాడంటే డస్ హీ కమ్ అనొచ్చు, అతను వచ్చాడంటే డిడ్ హీ కమ్ అనొచ్చు. ఇప్పుడు మార్కెట్కి వెడుతున్నావు అంటే ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ అనొచ్చు. ఎప్పుడు మార్కెట్కి వెడుతున్నావు అంటే వెన్ ఆర్ యూ గోయింగ్ టు మార్కెట్ అనొచ్చు. ఎక్కడికి వెళ్తావు అంటే వేర్ డు యూ గో అనొచ్చు. ఇలాగా నేను చక్కగా వివరించానండి అన్ని చాప్టర్స్లో కూడాను. మీకు విసుగు అనిపించకపోతే అన్ని చాప్టర్ల గురించి చెప్పేద్దాం రివ్యూ. యూనిట్ 12 దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ అంటే సహాయ క్రియలు అంటారు స్పోకెన్ ఇంగ్లీష్లో. ఇవి స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకుంటే మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఏమని ఉపయోగిస్తుంటారు? యూ షుడ్ గో అంటారు, యూ కుడ్ గో అంటారు, యూ వుడ్ గో అంటారు, యూ మే గో అంటారు, యూ మైట్ గో అంటారు. అసలు ఏంటండి షుడ్ ఎక్కడ ఉపయోగించాలి, వుడ్ ఎక్కడ ఉపయోగించాలి, కుడ్ ఎక్కడ ఉపయోగించాలి? స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు యు మస్ట్ కమ్ అంటాడు ఒకడు, యూ షుడ్ కమ్ అంటాడు, యు మే కమ్ అంటాడు, యు మైట్ కమ్ అంటాడు.
వీటిని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఎలాగ ఉపయోగిస్తాం అనేటువంటిది చక్కగా ఇచ్చానండి ఇక్కడ. వీటి గురించి వివరణ ఇస్తూ అసలు ఎన్ని ఉన్నాయి, సహాయ క్రియలు 24 ఉన్నాయి, బీ ఫార్మ్స్ అనేటివి ఉన్నాయి, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ అనేటువంటివి. వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు. హ్యావ్ ఫార్మ్స్ ఉన్నాయి, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, అవి ఎక్కడ ఉపయోగిస్తాం మనం ఇంగ్లీష్లో ఉపయోగించేటప్పుడు. చాలా తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి డూ ఫార్మ్స్ అనేటివి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, డూ, డస్, డిడ్ అని. షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, ఆట్, టు, డేర్, యూజ్, ఇవి ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటిది మనం చూద్దాం. నిజంగా చెప్పాలనుకుంటేనంటే రకరకాల సందర్భాల్లో ఉపయోగిస్తారండి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. యు మస్ట్ కమ్ అంటే 100% రమ్మనండి. యు విల్ కమ్ అన్న కూడా అదే వస్తుంది. యు షుడ్ కమ్ అంటే తప్పనిసరిగా రావాలి, ఒక 5% తగ్గుతుంది, 90%, 95%. యు కెన్ కమ్ అంటే వీలైతే రండి అని చెప్పటం. యు మే కమ్ అంటే పర్సంటేజ్ తగ్గుతుంది కెన్ కంటే కూడాను. వీలైతే రావచ్చు, ఒక 40% అండి. ఒక 20% చెప్పాలంటే యు మైట్ కమ్. యు కాంట్ కమ్ అంటే అస్సలు రావద్దు అని చెప్పటం. ఇలాంటి ప్రక్రియలన్నీ కూడా అస్సలు 100%గా చెప్పేటప్పుడు ఏం చెప్పాలి, 60% చెప్పేటప్పుడు ఏం చెప్పాలి, కెన్ ఎక్కడ ఉపయోగిస్తారు అనేటువంటివి ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి చక్కగా నేర్చుకోవాలండి. కుడ్ అనేది తెలుగు ఇంగ్లీష్లో చక్కగా వివరించాను, మీరు వీడియోలో చూడొచ్చు కదా. తెలుగు ఇంగ్లీష్లో చక్కగా వివరించాను మీకు ఈ పుస్తకంలో. సో ఇప్పటి వరకు మీరు 100 పేజెస్ చదివారండి, ఇంకా ఎక్కువ పేజీలు కూడా చదవలేదు. ఈ హెల్పింగ్ వర్బ్స్ అయిపోతుంది, 100 పేజెస్ అయిపోతాయి. తర్వాత అంటే అసలైనటువంటి ప్రక్రియ స్పోకెన్ ఇంగ్లీష్లో మౌత్ జిమ్నాస్టిక్స్. మౌత్ జిమ్నాస్టిక్స్ అనేటువంటి ప్రక్రియ నేర్చుకున్నాం. హెల్పింగ్ వర్బ్స్ మనం ఎట్లా ఉపయోగించాలో తెలుసుకుంటాం. అసలైనటువంటిదండి, మీరు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు మీ ఇంగ్లీష్ భాష సహజంగా రావటానికి మార్కర్స్ అనేవి ఉపయోగిస్తారు. ఏంటి ఇప్పుడు వినలేదు పేరండి అంటే, అవునండి నిజంగా మార్కర్స్ అనేవి ఉపయోగిస్తారు. ఈ మార్కర్స్ అనే పదాలు మనం స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కడ ఉపయోగిస్తాం, ఎలాగ ఉపయోగిస్తామో చూద్దాం. ఇవి చాలా చక్కగా ఉపయోగిస్తారండి. ఉదాహరణకు ఒక క్రికెట్ మ్యాచ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత విన్నింగ్ క్యాప్టెన్ పిలుస్తారు. పిలిచిన తర్వాత విన్నింగ్ క్యాప్టెన్ మాట్లాడమంటారు. విన్నింగ్ క్యాప్టెన్ మాట్లాడతాడు. ఎలాగ మాట్లాడతారో చూడండి. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ we thought that we should bat first, but our manager told us but the pitch was not good, that's so it's better to take bowling, and that's why I took bowling, and actually according to our game plan we bowled well, and our bowlers bowled well, and that's why sorry, our bowlers bowled well, and after that we played well, so we played well, and after that we batted well, and that's why we won the match, and actually it happened like that అని ఇలాగ మాట్లాడేస్తూ ఉంటారు. ఇక్కడ అని యాక్చువల్లీ అని బట్ అని ఇలాగ మాట్లాడేస్తూ ఉంటారండి. వీటిని మార్కర్స్ అంటారండి. మన భాష న్యాచురల్గా ఉండాలంటే మార్కర్స్ను ఉపయోగించాల్సిందే. యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు గో దేర్, అండ్ బట్ బికాస్ ఆఫ్ మై busy work and I didn't go there, and it happened like that, and so ఇవి ఈ రకంగా ఉపయోగిస్తారండి. ఇక్కడ ఈ మార్కర్స్ అనేవి మనకు మాట్లాడుకోవడానికి సమయం ఇస్తాయండి. మనం ఏవైనా తప్పులు మాట్లాడినా కరెక్ట్ చేసుకోవచ్చు. నేను మధ్యలో అండని మళ్ళీ బట్ అన్నాను చూడండి, కరెక్ట్ చేసుకోవచ్చు. న్యాచురల్ వే ఆఫ్ స్పీకింగ్ ఇంగ్లీష్ అండి, అది ఆ రకంగానే చేసుకోవచ్చు. సో నేను వీడియోలో వివరిస్తాను ఇవన్నీ కూడా మీకు. చక్కగా మీరు పుస్తకం కొనాలైతే తప్పనిసరిగా పుస్తకం కొంటే చాలు. సో ఈ మార్కర్స్ యాక్చువల్లీ రియల్లీ తెలుగులో చక్కగా వివరించానండి. లుక్ అని, డోంట్ డిస్టర్బ్ దెమ్ అని, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ అని, ఇన్ మై ఒపీనియన్ అని, ఇవన్నీ కూడా మార్కర్స్ అండి. వీటిని మనం చక్కగా తెలుగులో వివరించాను. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి స్పోకెన్ ఇంగ్లీష్. వెల్ కరోనా వైరస్ ఈస్ a deadly dangerous virus, and you should be very careful while going out, and you must wear mask and use sanitizer frequently.
But nowadays, most of the people are going out without mask. So I suggest you that you must wear mask while going out. సో ఈ రకంగా మాట్లాడొచ్చు అండి, చక్కగా మాట్లాడేసేయచ్చు మార్కర్స్ ఉపయోగించి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ నేను ఉపయోగించవచ్చు. యూనిట్ 14 దగ్గరికి వచ్చేటప్పటికి కాజేటివ్ ఫార్మ్స్, ఇతరుల చేత పని చేయించటం అంటారండి. నేను ఉత్తరం రాస్తానంటే ఐ రైట్ ఏ లెటర్ అంటారు. నేను ఉత్తరం రాయిస్తానంటే ఐ గెట్ ఏ లెటర్ రిటర్న్ అంటారు. నిజమా? నిజమేనండి. ఉత్తరం రాయించానంటే ఐ గాట్ ఏ లెటర్ రిటర్న్ అంటారు. ఇందులో గెట్ ఫార్మ్స్ అని, మేక్ ఫార్మ్స్ అని రకరకాలైనటువంటి, ఐ మేక్ హిమ్ రైట్ ఏ లెటర్ అంటే నేను అతని చేత ఉత్తరం రాయిస్తాను. అలాగే సమ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ దేర్ ఆర్ ఎక్కడెక్కడ ఉపయోగించాలి స్పోకెన్ ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు, దిస్ ఈస్, దట్ ఈస్, దీస్ ఆర్, దోస్ ఆర్, ఒక మెథాడికల్ గా మనం స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి సమ్వన్, సంబడి, ఇవన్నీ కూడా ఎలాగ ఉపయోగిస్తాం మనం సింపుల్ గా తెలుగులో చక్కగా వివరణతో రాశానండి. తర్వాత యూనిట్ నెంబర్ 16 లో మీకు డైలీ యూసేజ్ సెంటెన్సెస్ అండి. దరిదాపు ఇక్కడ చూడండి, హౌ ఆర్ యూ నుంచి మొదలు పెట్టుకొని వాటికి ప్రశ్నలు, సమాధానం, హూ ఈస్ దట్, ఇలాంటి వాక్యాలు బాబోయ్ ఇయర్లీ మీకు చక్కగా ఏంటంటే ఒక 200 చిల్లర వాక్యాలు ఇచ్చారండి. చక్కగా మీరు దైనందిన జీవితంలో ఉపయోగించేటువంటి వాక్యాలు యూనిట్ 16కి వచ్చేటప్పటికి చూడండి ఎంత చక్కగా ఇచ్చాను. ఇవన్నీ కూడా మనం దైనందిన జీవితంలో ఉపయోగించేవి. అయితే ఆల్రెడీ మన మౌత్ జిమ్నాస్టిక్స్ తో ఎటువంటి వాక్యాలను ఎలాగ చెప్పాలో నేర్చేసుకుని ఉంటాం. ఓకేనండి. ఓకే, 238. తర్వాత ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారంటే ఇవి స్పోకెన్ ఇంగ్లీష్ లో ఉపయోగిస్తారండి. గో దేర్, అక్కడికి వెళ్ళు, కమ్ హియర్, అక్కడ కర్త ఉండదండి. ఓకే, అటెండ్ టు ద ఫోన్, ఫోన్ మోగుతోంది చూడు, బోల్ట్ ద డోర్, డోర్కి బోల్ట్ వేయి, తలుపుకు బోల్ట్ వేసి, తలుపుకు బోల్ట్ వేసి, బై ద బుక్, పుస్తకం కొను. వర్బతో మొదలైతే ఇవి ఆర్డర్స్, రిక్వెస్ట్స్, ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, గ్లాస్ నీళ్ళు ఇవ్వు, వీటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉపయోగపడేవి ఇచ్చారండి. ఇక్కడి నుంచి మనకు సందర్భానుసార వాక్యాలు, సందర్భ సహిత వాక్యాలు అంటారండి, వీటిని ఇచ్చాను. ఈ సందర్భ సహిత వాక్యాలు దరిదాపు ఒక 40 సిచ్యుయేషన్స్ లో ఇచ్చానండి. చాలా ఉపయోగకరంగా ఉంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఇవి చాలా ఉపయోగకరం అండి. గ్రీటింగ్స్ అంటే పలకరించటం, ఎట్లాగా, ఎవరిని ఎలాగ పలకరించాలి అనేటువంటిది. దీంట్లో పెద్దవాళ్ళని ఎలాగ పలకరించాలి, ఇన్ఫార్మల్ గ్రీటింగ్స్, కుటుంబ సభ్యులను ఎలాగ పలకరించాలి, మరి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చెప్పాలి, బై అనాలా, ఏమనాలి, పగటిపూట వెళ్ళిపోతున్నప్పుడు గుడ్ డే అనాలి, ఎవరినైనా పలకరించేటప్పుడు హాయ్ హలో అనాలి, రాత్రిపూట వెళ్ళేటప్పుడు గుడ్ నైట్ అనాలి, హ్యావ్ ఏ నైస్ డే అనాలి, పగటిపూట అయితే టేక్ కేర్ అని. దీనికి సంబంధించిన డైలాగ్స్ కూడా ఇచ్చానండి కొన్ని సందర్భాలలో. ఇంట్రడ్యూసింగ్స్, ఎలా పరిచయాలు చేసుకోవాలి. తర్వాత షరతులతో కూడిన వాక్యాలు, కండిషనల్ సెంటెన్సెస్ అంటారు. ఒకవేళ అని అర్థం వస్తూ ఉంటుంది. నువ్వు బాగా చదివితే పాస్ అవుతావు, ఇఫ్ యూ రీడ్ వెల్ యూ విల్ పాస్. ఇవి కూడా ఒక రకమైన వాక్యాలు స్పోకెన్ ఇంగ్లీష్ లో బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ హ్యాడ్ రిటర్న్ ద ఎగ్జామ్ వెల్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్ ఇట్. ఎగ్జామ్ బాగా రాస్తే పాస్ అయి ఉండేవాడు. నిజంగా జరిగింది. మనం అసంతృప్తిని చెప్పటం, బాగా రాస్తే పాస్ అయ్యేవాడు. చాలా అండి. తర్వాత సిచ్యుయేషనల్ ప్రాక్టీసెస్ 3, ఇందులో చక్కగా మీకు పర్మిషన్స్, రిక్వెస్ట్స్, ఎలా పర్మిషన్ అడగాలి ఎవరినైనా. మే ఐ కమ్ ఇన్, మే ఐ గో అవుట్ ఫర్ ఎ మినిట్ ప్లీజ్, కెన్ ఐ గో అవుట్ ఫర్ ఎ మినిట్ ప్లీజ్, కెన్ ఐ కమ్ ఇన్, ప్రతి ఒక్కటి కూడా తెలుగులో చక్కగా వివరించడం జరిగిందండి. ఇలాగా మనం ఈ పుస్తకాన్ని మనం చేసేసుకోవచ్చు. చూడండి, ఇలాగా రకరకాల సందర్భాలలో ఇవి కూడా కొన్ని రకాల వాక్యాలండి. యూనిట్ 19 దగ్గరికి వచ్చిన తర్వాత యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కూడా కొన్ని రకాల వాక్యాలు. ఈ వాక్యాలను కూడా మనం ఇంగ్లీష్లో ఉపయోగించుకోవచ్చు. వీటి గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నేను ఈ పనిని చేస్తానంటే ఐ డూ ద వర్క్ అంటారు. ఐ డూ ద వర్క్ అంటారు. ఈ పని నీ చేత చేయబడ
ఈ పని నేను చేస్తానంటే ఐఎమ్ టు డూ ద వర్క్ అంటారు. ద వర్క్ ఈ పని నా చేత చేయబడాలంటే ద వర్క్ ఈస్ టు బి డన్ బై మీ అంటారు. ఐ డూ ఇట్ అంటే నేను చేస్తాను, ఇట్ ఈస్ డన్ బై మీ, అది నా చేత చేయబడుతుంది. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటారు. వీటి గురించి కూడా చక్కగా వివరణ ఇచ్చానండి. ఎందుకంటే మనం ఫార్మల్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు స్పోకెన్ ఇంగ్లీషేనా ఈ వాక్యాలు ఉపయోగించాల్సిన అవసరం వస్తుందండి మీకు. ఇట్ ఈస్ టు బి డన్ బై హిమ్, అది అతని చేత చేయబడాలి. ఇది ప్యాసివ్ వాయిస్ వాక్యం. మనకు ఐడియా లేకపోతే ఎట్లండి? స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ టాట్ టు అస్ బై ఆనంద్ సార్ అని, ఆనంద్ సార్ చేత స్పోకెన్ ఇంగ్లీష్ బోధించబడిందని. ఇంగ్లీష్లో మాట్లాడాలండి, వాక్యాలపైన పట్టు ఉండాలి ముఖ్యంగా. అదే బిజినెస్ పీపుల్కి అయితే ఒక 13, 14, 16 చాప్టర్ల వరకు చదువుకుంటే సరిపోతుంది, చిన్న చిన్న వాక్యాలు మాట్లాడుకోవచ్చు. స్టూడెంట్స్ అయితే తప్పనిసరిగా ఇవన్నీ నేర్చుకోవాలి. అంతేకాకుండా బిజినెస్ పీపుల్ కూడా సిచ్యుయేషన్ ప్రాక్టీస్ నేర్చుకోవాలండి. మరి ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే కొద్దిగా నేర్చుకున్నా సరిపోతుంది మీకు. చూడండి ఇక్కడ ఆఫరింగ్ హెల్ప్, మే హెల్ప్ యూ, కెన్ ఐ హెల్ప్ యూ, ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఇచ్చానండి మీకు. ఇక్కడ వివరంగా ఇచ్చాను. మే హెల్ప్ యూ, కెన్ ఐ హెల్ప్ యూ, కెన్ ఐ అసిస్ట్ యూ, ఇస్ దేర్ ఎనీథింగ్ ఐ కెన్ డూ ఫర్ యూ, ఇలాగ మనం చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనం ఇక్కడ యూనిట్ 20లో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇవి కూడా అవసరమే స్పోకెన్ ఇంగ్లీష్ కు. హీ సెడ్ దట్ హీ వాస్ గోయింగ్ టు మార్కెట్, అతను చెప్పాడు అతను మార్కెట్కి వెళుతున్నానని. ఈ వాక్యాలు కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా చక్కగా ఇచ్చానండి ఇవి కూడాను, స్పోకెన్ ఇంగ్లీష్ వేలోనే ఇచ్చాను అందరికి కూడాను. ఇన్విటేషన్, సిచ్యుయేషనల్ ప్రాక్టీసెస్ 5 అండి. మొత్తం 34 సిచ్యుయేషనల్ ప్రాక్టీస్, సందర్భానుసారంగా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ అండి. అవి ఎవరినైనా ఇన్వైట్ చేయాలనుకోండి, కెన్ యూ కమ్ టు మై హౌస్ ఫర్ కెన్ యూ కమ్ టు మై హౌస్ ఫర్ డిన్నర్ టుమారో, రేపు మా ఇంటికి డిన్నర్కి వస్తావా? చూడండి ఇక్కడ, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యూ టు డిన్నర్ టు నైట్, ఈ రోజుకి ఆహ్వానించాలనుకుంటున్నాను. తెలుగులో చక్కగా ఇచ్చాను మీకు. వీటి గురించి కూడా చక్కగా నేర్చుకోవచ్చు. వీటికి సంబంధించిన డైలాగ్స్ కూడా ఇచ్చానండి. అంతేకాకుండా యూనిట్ 21 దగ్గరికి వచ్చేటప్పటికి సింపుల్, కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ అంటారు. సాధారణ, సంక్లిష్ట సమూహ వాక్యాలు. ఇవి ముఖ్యంగా స్టూడెంట్స్ కు చాలా అవసరం వస్తాయండి. ఈ వాక్యాల గురించి మనం నేర్చుకోవాలి. రకరకాల వాక్యాలు ఇవి. వెన్ హీ సా ఎ టైగర్ హీ ర్యాన్ అవే, ఇవి రకరకాలైనటువంటి వాక్యాలు మనము ఎలాగా చేసుకోవాలి అనేటువంటివి ఇవి స్పోకెన్ ఇంగ్లీష్కి ఉపయోగపడతాయి మనకు. మనం ఇంగ్లీష్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. యాజ్ షీ వాజ్ ఇంటెలిజెంట్ అనేటువంటివి కూడా. ఇందులో రకరకాలైనటువంటి వాక్యాలు కూడా ఇవ్వబడ్డాయండి. వీటి గురించి కూడా మనకు పట్టు సంపాదించుకోవాలి. ఇవి చాలా ఉపయోగం అండి మనకు, చాలా చాలా ఉపయోగము మనకు స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి. ఈ వాక్యాల పైన పట్టు ఉంటే మనకు, అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ వోంట్ సక్సీడ్ అని, మనకు రకరకాలైనటువంటి వాక్యాల పైన పట్టు వస్తుందండి. ద బాక్స్ ఇస్ టూ హెవీ టు లిఫ్ట్ అని, ఈ వాక్యాలన్నీ ఇచ్చానండి తెలుగులో. 2 వాక్యాలను కలిపి ఎలాగ మనం తయారు చేసుకోవాలి అనేటువంటివి. వీటి ద్వారా మనం వింటే, మనం చూస్తే మనకు బేసిక్స్ పైన మంచి ఐడియా వస్తుందండి. వచ్చిన తర్వాత మనం చక్కగా మాట్లాడేసుకోవచ్చు. సిచ్యుయేషనల్ ప్రాక్టీస్ 6 అండి. ఇక్కడ ఒపీనియన్స్ అంటారు, ఒపీనియన్స్ చెప్పటము. తర్వాత ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అండి చాలా ఉన్నాయండి. 22 యూనిట్ నెంబర్ 22లో పిల్లలకు ఇవి కూడా రకరకాల వాక్యాలండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కూడా. రాజు ఈస్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్, రాజు ఈస్ టాలర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్, నో అదర్ బాయ్ ఇన్ ద క్లాస్ ఈస్ యాజ్ టాల్ యాజ్ రాజు అని. ఇవి రకరకాల వాక్యాలండి. మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా తెలుగులో ఇచ్చాను చక్కగా. మళ్ళీ సిచ్యుయేషనల్ ప్రాక్టీస్ 7 అని, 6 అని, తర్వాత ఓకే ఇక్కడ ఎక్సర్సైజెస్ కూడా ఇచ్చాను. ఓకే, మీరు ఈజ్ ఇట్ ఓకే విత్ యూ, ఓకే, ఇలా రకరకాల వాక్యాలను ఇచ్చానండి. అయ్యో, థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు నేర్చుకోవచ్చు సిచ్యుయేషనల్ ప్రాక్టీస్ ద్వారా కావచ్చు. ఇంకా మీరు ఇంకా 184 పేజీల్లోనే ఉన్నారు. అంత కవర్ చేశానండి. మొత్తం బేసిక్స్ అన్ని కూడా కవర్ చేశాను మీకు. ఆర్టికల్స్ అయ్యో చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఎక్కడ ఉపయోగించాలి, అన్ ఎక్కడ ఉపయోగించాలి, దా ఎక్కడ ఉపయోగించాలి,
ఇవి కూడా మనం నేర్చుకోవచ్చు. అన్ని కూడా వివరంగా ఇచ్చానండి. కొద్దిగా బేసిక్ గ్రామర్ మళ్ళీ సిచ్యుయేషన్ ప్రాక్టీస్ ఇలాగా చక్కగా కవర్ చేశాను. మీకు అన్ని రకాలుగా పనికొస్తుంది. విద్యార్థులకైతే అబ్బో చెప్పవలసిన అవసరం లేదండి, చాలా ఉపయోగపడుతుంది పుస్తకం వారికి. తర్వాత సిచ్యుయేషన్ ప్రాక్టీస్ 9 సింపథైజింగ్ అండ్ అపాలజైజింగ్ అనటం, ఇవి కూడాను. నెక్స్ట్ డైలాగ్స్, తర్వాత వచ్చేసి మనకు ప్రిపోజిషన్స్ అండి, చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని కూడాను తెలుగులో చక్కగా వివరంగా ఇచ్చానండి. ప్రిపోజిషన్స్ గురించి మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి, నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకు వీటి గురించి మంచి పట్టు. అన్ని కూడాను చూడండి. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అని తెలుగులో చూడండి. అన్ని రకాల ప్రిపోజిషన్స్ ప్రతి ఒక్క పదానికి తెలుగులో ఇచ్చానండి అర్థం ఇక్కడ. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ చూడండి. ఇలాగా రకరకాలైనటువంటి ప్రిపోజిషన్స్ గురించి కూడా ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ మనకి ఇవి. ప్రిపోజిషన్స్ కూడా నేర్చుకోవాలి. నాకు ఏం రాదు సార్ ఇంగ్లీష్ అంటే, మీరు ఈ పుస్తకం కానీ తెలుగులో చదివితే చాలని ప్రతి ఒక్కటి తెలుగులో ఇచ్చాను. వీటి గురించి మీకు చక్కగా అద్భుతంగా అర్థమైపోతాయి. రకరకాల వాక్యాలు చూడండి. ఇందులో కూడా రకరకాల వాక్యాలు ఇచ్చాను. రకరకాల ప్రిపోజిషన్స్ ని ఎట్లాగా ఉపయోగిస్తాం మనం స్పోకెన్ ఇంగ్లీష్ లో అనేది కూడా ఇచ్చాను. కొంచెం ఓపిక ఉండాలండి నేర్చుకోవాలి అంటే. ఎవరైనా బిజినెస్ పీపుల్ అయితే మీరు 16 చాప్టర్ల వరకు నేర్చుకొని చిన్న చిన్నగా మాట్లాడితే సరిపోతుంది. కానీ స్టూడెంట్స్కి మటుకు మీరు తప్పనిసరిగా మంచిగా ఈ పుస్తకాన్ని అంతా స్టడీ చేయాలి, అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తే మీకు అద్భుతంగా ఉంటుందండి. వర్బ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడాను. తర్వాత ఏంటండి, ఇలాగా వందల కొద్ది వాక్యాలు ఇచ్చానండి మీకు. వందల కొద్ది వాక్యాలు కూడా కవర్ అయిపోతాయి. తర్వాత సిచ్యుయేషన్ ప్రాక్టీస్ ఇచ్చాను ఇందులో. మేకింగ్ అపాయింట్మెంట్స్, ఎలాగ అపాయింట్మెంట్స్ చేయటం. ఆర్ యు అవైలబుల్ ఆన్ ది 23rd? కెన్ వి మీట్ ఆన్ ద 16th? కెన్ వి మీట్ అనాలండి అక్కడ. ఎస్, మండే ఈస్ ఫైన్. అక్కడ ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు అండి. నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ మనం అసలు నౌన్స్ అంటే ఏంటి, అడ్జెక్టివ్స్ అంటే ఏంటి జస్ట్ ఊరికి టచ్ చేస్తాను, మీకు బేసిక్ ఐడియా ఉండాలని. వీటికి కూడా సిచ్యుయేషనల్ ప్రాక్టీసెస్ ఇక్కడ కూడా ఇచ్చానండి. చాలా రకాలైనటువంటిది. కంప్లైనింగ్ ఎలాగ చేయాలి అనేటువంటిది ఇచ్చాను. ఇంకా అసలైన ఉన్నాయండి కొన్ని విషయాలు. ప్రొనౌన్స్ గురించి కూడా చెప్పానండి, ఎలాగ ఉపయోగించాలి మనం స్పోకెన్ ఇంగ్లీష్లో. అడ్వర్బ్స్ ఎలాగ ఉపయోగిస్తాం స్పోకెన్ ఇంగ్లీష్లో. తర్వాత మేకింగ్ సజెషన్స్ ఎలాగ చేయాలి, ఎవరికైనా సరే సజెషన్స్ ఎలాగ చేయాలి మనం. ఓపిక ఉండాలండి, నేర్చుకోవాలంటే ఓపిక ఉండాలి. తర్వాత కంజంక్షన్స్ గురించి ఇచ్చాను. కంజంక్షన్స్ లో రకాల గురించి ఎలాగ ఉపయోగిస్తారు వీటిని స్పోకెన్ ఇంగ్లీష్ వేలో ఇచ్చానండి. వీటిని ఎలాగ ఉపయోగిస్తారు ప్రతి ఒక్కటి కూడా తెలుగులో ఇచ్చాను మీకు. ఓకే, దీంట్లో కూడా సిచ్యుయేషన్ ప్రాక్టీషన్స్, ఎక్స్ప్రెషన్స్ అనేటువంటివి ఇచ్చాను. ఇలాగ నేర్చుకుంటూ పోతేనండి అబ్బో ఈ పుస్తకం మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పిల్లలైతే అసలు అద్భుతంగా నేర్చుకుంటారు. ఈ మౌత్ జిమ్నాస్టిక్స్ ప్రక్రియ ద్వారా ఇచ్చినటువంటి దాని ద్వారా ఇంగ్లీష్ పైన మంచి పట్టు వచ్చేస్తుంది. ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ, సాధ్యాల గురించి చెప్పటం, డైలాగ్స్, దానికి సంబంధించిన డైలాగ్స్, ఇలాగా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకం గురించి చాలా విషయాలు ఉంటాయండి మీకు. ఇలాగా చూడండి, పర్షియేడింగ్, నచ్చ చెప్పడం, ఒప్పించటం, ఎట్లాగా ఎవరినైనా సరే అసలైన ఉన్నాయండి మీకు. ఫ్రేజల్ వర్బ్స్ అనేటువంటివి చెప్తాను. క్వశ్చన్ ట్యాగ్స్ కూడా ఇచ్చానండి, మనకు ఇంగ్లీష్లో ఉపయోగపడతాయి మాట్లాడేటప్పుడు కూడా వీటిని. తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్, తర్వాత ఈ డైలాగ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సిచ్యుయేషన్ ప్రాక్టీసెస్ రకరకాలైనటువంటివి ఎలాగ ఉపయోగించాలి. చలికాలం కదండి, కాస్త కాఫ్. తర్వాత వాక్య దోషాలను సరిచేయటం, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ కూడా ఇచ్చాను ఇందులో. చక్కగా వీటిని కూడా మనం చూడొచ్చు. కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ మీరు రకరకాలైనటువంటి నౌన్స్ విడివిడిగా ఇచ్చాను. ప్రొనౌన్స్, అడ్జెక్టివ్స్, వర్బ్స్, అడ్వర్బ్స్ అనేటువంటివి ఇచ్చాను. తర్వాత దీంట్లో కూడా సిచ్యుయేషన్ ప్రాక్టీస్ అంటే కొద్దిగా బేసిక్ గ్రామర్, కొద్దిగా సిచ్యుయేషన్ ప్రాక్టీస్ మనకు స్పోకెన్ ఇంగ్లీష్ ఉపయోగపడే విధంగా.
సందర్భాన్ని బట్టి మాట్లాడడం ఎలాగా అనేటువంటిది. అసలు ఇవన్నీ నేర్చుకుంటే మీరు అద్భుతంగా తయారైపోతారండి. మరి గిఫ్ట్ గిఫ్ట్ షాప్ వద్ద ఏం మాట్లాడాలి? డు యూ హ్యావ్ ఎ బ్రౌన్ టెడ్డీ బేర్? ఇటువంటివన్నీ కూడాను అయ్యో లెక్కలేనండి. కేవలం బుక్ రివ్యూ కాబట్టి జస్ట్ చూస్తున్నాను ఇక్కడ. రెస్టారెంట్‌లో ఎట్లాగ మాట్లాడాలి? తర్వాత వచ్చేసి మనం మా ఎర్రర్స్‌లోనే 3 స్టేజెస్‌లో ఇచ్చానండి ఎర్రర్స్ మొత్తం మీద. మీకు అసలైన విషయం చూపిస్తాను ఎర్రర్స్ అయిపోయిన తర్వాత. ఇంకా అసలైనటువంటి ఇందులో కూడా సిట్యుయేషనల్ ప్రాక్టీసెస్ ఇచ్చాను నేర్చుకోవటానికి. సందర్భ సహిత వాక్యాలు అంటారండి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. రకరకాలైనటువంటివి ఇచ్చాను. 33 రకాలైనటువంటివి ఇచ్చానండి మొత్తం అన్నీ కూడాను. 33 రకాలైనటువంటి ఈ సిట్యుయేషనల్ ప్రాక్టీసెస్ ఇచ్చాను. పార్టీలో ఎలాగ మాట్లాడాలి, బ్యాంకులో ఎలాగ మాట్లాడాలి, రకరకాల సందర్భాలలో ఇచ్చాను. డాక్టర్ వద్ద ఎట్లాగ మాట్లాడాలండి, అయ్యో వ్యాపార సంస్థలో ఎట్లాగ మాట్లాడాలి, తర్వాత వచ్చేసి కోర్సు గురించి ఎక్కడైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అండి. సో ఇక్కడ చెప్పుకుంటూ పోతే చూడండి, తర్వాత వచ్చేసి ఇంటర్వ్యూలో ఎలాగ మాట్లాడాలి, ఇంటర్వ్యూకు వచ్చేటప్పటికి మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలాగ ఇవ్వాలో కూడా ఇచ్చానండి చక్కగా. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కూడా ఎట్లాగ ఇచ్చేయాలి ఇంటర్వ్యూస్లో మాట్లాడేటప్పుడు. ఏంటండి ఓకే ఏమి ఎలాగ లోపలికి రావచ్చు సార్ అని చెప్పేసి చెప్పటము ఇవన్నీ కూడాను ఉంటాయండి. తర్వాత అసలైన ప్రక్రియ అండి, చాలా మంది టచ్ చేయరు స్పోకెన్ ఇంగ్లీష్లో. ఫ్రేజల్ వర్బ్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఒక క్రియ తర్వాత అడ్వర్బ్ ప్రిపోజిషన్ ఉపయోగిస్తారు. అవి అర్థం వేరే ఇస్తాయి, సొంత అర్థం కాకుండా. ఇప్పుడు ఉదాహరణకు నేను ట్రైన్ ఎక్కాను అంటే ఏం చెప్తారు చెప్పండి? ట్రైన్ ఎక్కాను అని చెప్పాలి అంటే ఐ గాట్ ఆన్ ద ట్రైన్ అనాలి. గెట్ ఆన్ అంటే గాట్ ఆన్ అంటే ఎక్కటం. ట్రైన్ దిగారంటే ఐ గాట్ ఆఫ్ ద ట్రైన్ అనాలి. గాట్ ఆన్ గాట్ ఆఫ్ అని చెప్పాలి. ఇటువంటి ఉపయోగపడేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో ఉపయోగిస్తారండి. వీటిని ప్రస్తుతం ఇవే ట్రెండ్. అసలు ఆ ఫ్రేజల్ వర్బ్ ఇచ్చి దాని తెలుగు అర్థాన్ని ఇచ్చి వాక్యాలలో ఎలా ఉపయోగించాలో కూడా ఇక్కడ ఇచ్చాను. యాడప్ అంటే మొత్తాన్ని కనుక్కోవటం, యాడప్ ద నంబర్స్. అడ్మిట్ టు అంటే నిజాన్ని ఒప్పుకోవటం, హీ అడ్మిటెడ్ టు హిస్ స్కిల్స్. అకౌంట్ ఫార్ వివరణ చెప్పటం, కారణం చెప్పటం, హౌ డు అకౌంట్ ఫర్ యువర్ సక్సెస్. హోటల్ బిల్ ఎంత అయింది? హిస్ హోటల్ బిల్ అమౌంటెడ్ టు 16,000 రూపీస్. చూడండి చక్కగా వివరించాను దరిదాపు ఈ ఫ్రేజల్ వర్బ్స్. చూడండి కాల్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో. కాల్ ఇన్ వచ్చి సహాయం చేయటం, కాల్ ఆఫ్ అంటే విరమించుకోవటం, కాల్ ఆన్ అంటే కలియటం, ద ప్రెమిస్ టు కాల్ ఆన్ ద ప్రెసిడెంట్ అని. కాల్ ఫర్ అంటే ఒక ప్రదేశానికి వెళ్ళి ఒకరిని తీసుకురావటం, హీ కాల్డ్ ఫర్ హర్ అండ్ టుక్ హర్ ఇన్ హిస్ కార్ అని. ఇలాగ రకరకాలైనటువంటి చెకప్ అనేటువంటివి, కమ్ డౌన్ అనేటువంటి కమ్ ఆఫ్ అంటే ఓడి రావడం, కమ్ ఆఫ్ అంటే ఓడి రావటం అండి. ద డోర్ హ్యాండిల్ కేమ్ ఆఫ్ ఇన్ మై హ్యాండ్ అంటే నా చేతిలోకి డోర్ హ్యాండిల్ ఊడొచ్చేస్తుందని చెప్పటం ఫ్రేజల్ వర్బ్స్ అండి. మీకు తెలుసా ఫ్రేజల్ వర్బ్స్ దరిదాపు మీకు దరిదాపు 200 చిల్లర ఇచ్చి ఉంటారండి ఫ్రేజల్ వర్బ్స్. చాలా ఉపయోగం అండి. ఎవరైనా చనిపోయారంటే పాస్డ్ అవే అనాలి. ఫ్రేజల్ వర్బ్ అది పాస్డ్ అవే అంటారు. ఓకేనా, పాస్డ్ అవే. చూడండి ఇక్కడ పాస్డ్ అవే, మిస్టర్ మదన్ పాస్డ్ అవే, మిస్టర్ మదన్ చనిపోయారండి పాపం. ఇటువంటివి మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఉంటాయండి. వీటి గురించి చక్కగా వివరణ ఇచ్చాను. ప్రతి ఒక్కటి కూడా వివరణ ఇచ్చాను. స్విచ్ ఆన్ అంటే లైట్ వెలిగించడం, స్విచ్ ఆఫ్ అంటారు. రాసుకోండి అంటే నోట్ డౌన్, టేక్ డౌన్ అని. ఓకే, ఇలాగ మనం ఉపయోగిస్తామండి. ఫ్రేజల్ వర్బ్స్ ఉపయోగిస్తాం స్పోకెన్ ఇంగ్లీష్లో. మనం దరిదాపు ఇన్ని రకాలు నేర్చుకునేటప్పటికి మనకు చక్కగా వస్తుందండి. మనకు మాట్లాడడం వచ్చే సిచ్యుయేషనల్ ప్రాక్టీస్లో రకరకాల సందర్భాల్లో ఉపయోగించడం, మాట్లాడటం. తర్వాత V1 V2 విత్ లిస్ట్ అండి. ఇక్కడ ఇచ్చాను అబాండెన్ అబాండెన్ అబాండెన్, అబేస్ అబేస్ అబేస్, అబ్రివియేట్ అబ్రివియేటెడ్ అబ్రివియేటెడ్. ఇలాగా వీటిని కూడా దరిదాపు 1000 దాకా ఇచ్చానండి. మీకు 1000 ఇచ్చాను తెలుగు అర్థాలతో సహా V1 V2 V3.
ఒక 1000 దాకా ఇచ్చానండి. ఇయర్లీ చెప్పాలి అనుకుంటే 1000 ఇచ్చాను మొత్తం అన్ని కూడా. ప్రతి ఒక్కటి కూడా మీరు నేర్చుకోవచ్చు ఈ పుస్తకంలో. చూస్తే చాలు నేర్చేసుకోవచ్చు అన్నమాట అన్నీ కూడాను. ఓకే, ఇక్కడ నేను ఎందుకు ఈ రకంగా చెప్తున్నానంటే మౌత్ జిమ్నాస్టిక్స్ ప్రక్రియ చేసేసి సిచ్యుయేషన్ ప్రాక్టీస్ చేసేసి హెల్పింగ్ వర్బ్స్ మనం ఉపయోగించడం నేర్చుకొని, ముఖ్యంగా రకరకాలైనటువంటి వాక్యాలను నేర్చుకొని, ఈ ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకొని అన్ని నేర్చుకుంటే చక్కగా మనం ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవచ్చు అండి. సందర్భాన్ని బట్టి మాట్లాడడం నేర్చుకోవచ్చు. సిచ్యుయేషన్ ప్రాక్టీస్ సందర్భ సహిత వాక్యాలలో అందులో డైలాగ్స్ మనం ప్రాక్టీస్ చేయాలి తప్పనిసరిగా. ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా వస్తాయండి. మరి ఇంత వివరణ కలిగినటువంటి పుస్తకం 300 దరిదాపు 83 పేజీలు కలిగినటువంటి పుస్తకం అంతా కలిపి 400 పేజీల దాకా వచ్చింది. కేవలం 399 రూపాయలకు మాత్రమే దొరుకుతుందండి. మీరు పుస్తకాలు కావలసిన వాళ్ళు ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయొచ్చు. ఓకేనా? 9440165536, 9440165536, 9490933595, 9490933595, 90599056646, 90599056646. అంతేకాకుండా మెయిల్ కూడా చేయొచ్చు అండి మీరు. కలిమిశెట్టి ఆనంద్ బాబు, KALIMISETTYANANDBABU@gmail.com. మళ్ళా చెప్తాను, KALIMISETTYANANDBABU@gmail.com. దేనికైనా మెయిల్ చేయొచ్చండి మీకు పుస్తకాలు కావాలనుకున్న వారు. మీకు బల్క్ ఆర్డర్ పెట్టిన వాళ్ళకి డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ అండి. నా పుస్తకం రివ్యూ విన్నందుకు థ్యాంక్ యూ. దిస్ ఈస్ ఆనంద్, స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్. చక్కగా మీరు నేర్చుకోవచ్చు ఈ పుస్తకాన్ని కొంటే. పిల్లలకు చాలా ఉపయోగకరమైన పుస్తకం, ప్రతి ఒక్కరింట్లో తప్పనిసరిగా ఉండాల్సిన పుస్తకం, తెలుగులో చక్కగా వివరణ ఇచ్చినటువంటి పుస్తకం. మరి ఈ పుస్తకాన్ని మీరు ఏంటంటే కొని దీని ద్వారా లాభపడతారని చెప్తాను. ఇందులో మీరు ఏవైనా సూచనలు సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు మెయిల్ చేయొచ్చు అండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.